హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే ఈరోజు చేపలనైతే కట్ చేస్తున్నా. మా ఇంటికాడనైతే ఇంతకుముందు చేపలు పట్టినప్పుడైతే ఎవరైనా కడిగిమన్నా కానీ కడిగిస్తుంటిమి. ఈరోజు అయితే మాకే కడుగుతున్నా. ఇవైతే ఫ్రై కోసమని కడిగిస్తున్నా నేనైతే. ముందుగా మనమైతే చేపలు అది పొట్టు ఉంటుంది కదా, స్పూన్ తోటి తీసేసినా కూడా పోతుంది, కొడలతోటి అన్నా కూడా పోతుంది, ఈజీగానే వెళ్తుంది. వీటిని అయితే మేము పామ్లెట్లు అంటాము. ఇక నల్లగా ఉంటాయి, మనకు వెన్ను మీద ఉండే ముళ్ళు అయితే కొచ్చగా ఉంటుంది. అందుకని నేను ఇక సత్తరతోటి అయితే కట్ చేస్తున్నా. కొడలతోటి కూడా కోయొచ్చు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని సత్తరని వాడుతున్నా. ఇక ఇంటికాడనైతే మేము ఎక్కువ మట్టుకు కొడలనే వాడతాము. ఇక ఎప్పుడైనా ఒకసారి సత్తరని అయితే వాడతాము. సత్తరతోటి అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, తొందరగా అవుతుంది కూడా కట్ చేసుడు. ఇవైతే ప్రాణం ఉన్నాయి చేపలు అయితే. ఇప్పుడే తీసుకొచ్చిండి వీటిని. చాలా రోజులు అవుతుంది మేమైతే తినక. ఎవరైనా అంటే తినుడు ఇష్టం ఉంటుంది కానీ కడుగుడు రాదంటారు కదా, వాళ్ళ కోసం అయితే చేస్తున్నాయి వీడియోని అయితే. ఇట్లా చూసి అయితే కట్ చేసుకోవచ్చు, కొంచెం ఈజీగా ఉంటుంది. ఫ్రైకి అయితే మేము ముక్కలు అయితే కట్ చేయము, అంటే ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది కదా. మేమైతే ఇట్లనే ఫ్రై చేసుకుంటాము. ఒక చేపని అట్లనే ఒక పీస్గానే ఉంచి ఘాట్లు పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుంటాము. ఇక కూరకైతే చిన్నగా ముక్కలు అయితే చేసుకుంటాము. ఇక గివే పడ్డాయి చేపలు అయితే, అందుకని ఇక కొన్ని ఉన్నాయని తొందరగా కట్ చేసేస్తున్నా. ఇక ఒక మొట్ట చేప పిల్లని అయితే పడ్డది, బాగా పెద్దగా ఏం లేదు, గింతే ఉంది. ఓ పావు కిలో సైజు ఇది. మేమైతే ఎక్కువ మట్టుకు ఎండాకాలంలో అయితే చేపలు అయితే బాగా దొరుకుతాయి. ఇక చెరువులలో నీళ్ళు ఉండేవి కదా, అప్పుడైతే మస్తుగా పట్టుకొస్తారు. ఇక ఇప్పుడైతే అన్నిటి చెరువులలో నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి కదా, ఇక అందుకనే కొన్ని పడ్డాయి. ఇవి కూడా వాగులో పట్టుకొచ్చినాయి. ఇక మార్నింగ్ తీసుకొచ్చారు, నైట్కి వేసేస్తే పొద్దున అట్లా వచ్చేస్తాయి, తీసుకొస్తారు. ఇక ఎండ్రికాయలు కూడా చూపించినాయి కదా, అవి కూడా వాగులో పట్టుకొచ్చినాయి. ఎండ్రికాయలు కూడా ఉన్నాయి. ఇక మొన్న చూపించినాయి కదా అని ఈరోజు అయితే చూపించలేదు. ఇక ఈరోజు చేపలను చూస్తున్నా. మీకు ఇట్లా కడుక్కునేటప్పుడు అయితే కొడవలు ఉంటే కొడవలతోటి అయినా కానీ ఈజీగా కట్ చేసుకునేటట్టు చూపిస్తున్నా. తొందరగా అయిపోతుంది. స్పూన్ బట్టి కూడా రివర్స్లో చేపను పెట్టి అంటే కూడా తొందరగా వెళ్ళిపోతుంది. దాని మీద ఉన్న పొట్టు అయితే తొందరగానే వచ్చేస్తుంది. మనకైతే కట్ చేసుడు ఈజీగానే ఉంటుంది. ఇక కొత్తగా వేసేటోళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ ఎప్పుడు వేసేటోళ్ళకి అయితే ఈజీగానే ఉంటుంది. దీన్ని ఇట్లా మంచిగా వేసుకుని పెట్టుకున్న తర్వాతనే ముక్కలు అయితే కట్ చేసుకోవాలా. ఇక నేనైతే కూరకు అయితే కట్ చేస్తున్నాను వీటిని అయితే. ఇక తర్వాతనైతే చేపల ఫ్రై కోసం అయితే కట్ చేస్తున్నా. వీటిని అయితే ఇట్లా కొట్టేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అయితే మంచిగా పడుతుంది. కూరకైతేనేమో ఇట్లా ముక్కలు అయితే కోసుకోవాలా. చూసేయండి. నా వీడియో అయితే నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కూర చేపలను అయితే ఇట్లా కడుక్కోవాలా మంచిగా. ముక్కలకైతే నొప్పట్లో ఉన్న బ్లడ్ గిట్లా అంతా క్లీన్ చేసుకొని, ఇవి కొంచెం జలుగురు ఉంటుంది కదా, అది మంచిగా బండకేసుకొని అయితే రాసుకోవాలా. ఇట్లా మంచిగా గడిగినంగలో మనం ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్ళు పోసి కడిగేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. మా దగ్గర ఎవరైనా కడిపించుకున్నా కానీ వాళ్ళకు కూడా సేమ్ ఇంతే, మేము కూరకి ఎట్లా కడుక్కుంటాము అట్లనే కడిగిస్తాము. కేజీకి 20 రూపీస్ అట్లా తీసుకుంటాము తెల్ల చేపలకి. మొట్ట చేపలకి అట్లనేమో అవి జారిపోతాయి కదా, దానికైతే 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది, 30 రూపీస్ అట్లా తీసుకుంటాం. ఇక ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇక ఎక్కువ చేపలు అమ్ముతలేము, మేమే అమ్ముతలేము. ఇక వాళ్ళు అమ్మినప్పుడు తీసుకుంటే మా ఊళ్ళో వాళ్ళకైతే ఎక్కువ పట్టు కడగరాదని ఇక్కడనే కడిగిపించకపోతారు. మా అత్తమ్మ అయితే కడుగుతుంది. ఇక నేను కూడా ఎప్పుడైనా ఉంటే ఇంటికాడ ఉంటే కడిగిస్తాను, అందుకనే సత్తర్ని వాడతాము. బగ్గ ఉన్నప్పుడు అయితే దాంతో అయితే తొందరగా అవుతుందని ఇలా ప్రతి ముక్కనైతే మంచిగా బండకేసుకొని రాసుకుంటే దాని జలుగురు మొత్తం పోతుంది. నీట్గా అయితే చేపలు కొంచెం కౌసు వాసన రాకుండా కూడా ఉంటుంది. మొత్తం అయితే కడిగేసుకున్న తర్వాతనే అన్నీ కడిగేసుకొని మంచిగా పసుపు ఉప్పు కలుపుకొని కడిగేస్తే ఇక మొత్తం ఫ్రెష్ అయిపోతాయి. చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లోనే అయితే వ్యవసాయం సంబంధించినవి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చేపలనే కాదు అన్నీ ఉంటాయి, వంటలు కూడా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరికీ థ్యాంక్ యూ వాచింగ్.